ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మాట. ఇతని యొక్క కాన్వాయ్ వెళ్తూ ఉంటే దాంట్లో ఒక కారు అయితే ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా గుద్దిందన్నమాట. దీంట్లో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. దీనివల్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయితే అక్కడ పెద్ద దుమారమే నడుస్తూ ఉంది. అసలు ఏ విధంగా జరిగింది ఈ ప్రమాదం అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే నేటి సొసైటీలోని చాలామందికి క్లారిటీ లేక అయితే తప్పుడుగా ఆళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. అసలు తప్పు ఎలా జరిగిందో కూడా తెలియకుండాను ప్రజానాయకుల మీద నిందలు వేస్తా ఉన్నారు. ఒక్కోసారి బై చాన్స్ జరిగే అవకాశాలు కూడా జరుగుతా ఉంటాయి. ఒక్కోసారి కావాల్సి కూడా చేస్తారు. అయి పక్కన పెడితే గనక ఇప్పుడు మనం అసలు ఆ సంఘటన ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? అనే విషయాలు ప్రతీది కూడా మనం తెలుసుకుందాం. మీకు క్లారిటీగా చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అసలు ఏం జరిగిందంటే ఒక డిప్యూటీ సీఎం అట. ఆయన ఏదో మీటింగ్ సంథింగ్ ఎళ్తా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే ఈ కాన్వాయ్ ఏదైతే ఉందో ఈ కాన్వాయ్ దగ్గరగా రాత్రి 9 గంటల 30 నిమిషాలకి రోడ్డు మీద వెళ్తా ఉంది. యాక్చువల్ మనం చూసుకుంటే గనక డిప్యూటీ సీఎం కాన్వాయ్ అంటే ఎలా ఉంటదో మీకు తెలుసు కదా! ఒక సీఎం రేంజ్‌లో కాకపోయినా ఇంచుమించు అదే రేంజ్‌లో తీసుకెళ్తారు కాన్వాయ్. దగ్గర కనీసం ఒక 10, 15 నుంచయితే వెహికల్స్ ఉంటాయి ఎనక ముందు కూడా. అయి కూడాను హై సెక్యూరిటీకి సంబంధించిన వెహికల్స్, పోలీసులు అందరూ కూడా వెళ్తా ఉంటారు. ఇటువంటి సమయంలోనే ఆల్రెడీ ట్రాఫిక్ వాళ్ళకైతే ఈ నోటీస్ కూడా పంపిస్తారన్నమాట. ఏ విధంగా అంటే డిప్యూటీ సీఎం వస్తా ఉన్నారు. మొత్తం ట్రాఫిక్ అంతా క్లియర్ చేయండి. రోడ్డు మీద కూడా ఎవరు కూడా ఉండకూడదు అని చెప్పేసి పాయింట్లు అన్నీ కూడా కొంచెం ఆపండి. ఒక 5 నిమిషాలు చెప్పి చెప్తూ ఉంటది. అంతా కూడా ప్రోటోకాల్. చాలా తొందరగా తీసుకెళ్ళాలి ప్రజానాయకుడు కాబట్టి. అందరికీ కాదది ప్రజానాయకుడు కాబట్టి. సో, అదే విధంగా ఈ కాన్వాయ్ ఎళ్తా ఉంది. ఇటువంటి సమయంలో దగ్గరగా 9:30 నిమిషాలకు మాట అంటే రాత్రి. ఒక వ్యక్తి సడెన్‌గా అయితే రోడ్ దాటుతా ఉన్నాడు. ఇటువంటి రోడ్ దాటుతున్నప్పుడే ఏదైతే ఈ కాన్వాయ్ ఉందో ఈ కాన్వాయ్‌లో ఒక వెహికల్ హిట్ ఇచ్చిందన్నమాట. ఎప్పుడైతే ఇలా హిట్ ఇచ్చిందో ఒకేసారి ఆ వ్యక్తి కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆ డిప్యూటీ సీఎంఏ కావాలని చేశారని చెప్పేసి పెద్ద దుమారమే రేగుతోందన్నమాట. సో, అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఉందో ఈ జమ్మూ కాశ్మీర్‌లోని డిప్యూటీ సీఎం ఒక మీటింగ్ నుంచి తిరుగు ముఖంగా ఎళ్ళిపోతా ఉన్నారన్నమాట. మీటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే మీటింగ్ అయిపోయిన తర్వాత ఎంత తొందరగా ఇంటికెళ్ళిపోదాంరా బాబు అని చెప్పి ఉంటారు కదా! చాలా అలసిపోతారు కదా! ఇదే వేలోనే వాళ్ళు చాలా స్పీడ్‌గా ఎళ్ళిపోతా ఉన్నారు. ఇటువంటి క్రమంలోనే బీహార్ నుంచి పాపం అక్కడ పని చేయడానికి ఒక వ్యక్తి వెళ్ళాడన్నమాట. అక్కడే పాపం ఒక షాప్‌లో పని చేస్తా ఉన్నాడు. ఒక పని ఏదో హెల్పింగో ఏదో చేస్తా ఉన్నాడు ఆ షాప్‌లోని రోజువారీ కూలీలాగా. ఇటువంటి క్రమంలోనే రాత్రి 9 గంటల 30 నిమిషాలకి పాపం రోడ్డు దాటుతా ఉన్నాడు. ఏదో చిన్న పని కోసమో, లేకపోతే తన ఓనర్ ఎక్కడికైనా పంపించాడేమో, రోడ్డు దాటుకొని వెళ్తా ఉన్నాడు. ఇటువంటి క్రమంలోనే ఈ డిప్యూటీ సీఎం యొక్క వాహనం వచ్చి ఒకేసారి హిట్ ఇవ్వడంతోటి అక్కడికక్కడే చనిపోయాడన్నమాట. సో, ఇది జరిగిందన్నమాట. ఇదంతా కూడాను జమ్మూ కాశ్మీర్‌లోనే జరిగింది. జమ్మూ కాశ్మీర్ యొక్క డిప్యూటీ సీఎం కాన్వాయ్ యొక్క కారు హిట్ ఇచ్చిందన్నమాట. చాలామంది అనుకుంటున్నారేమో మన ఆంధ్రప్రదేశ్ అని. ఈ ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంఘటన కాదు. సంఘటన ఎక్కడున్నా గానీ అక్కడ ఏదైతే కారు ఉందో కారు వాళ్ళదే తప్పవుద్దన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి రోడ్డు దాటుతా ఉన్నాడో, రోడ్డు దాటినప్పుడు 100% డ్రైవర్ చూడాలి. ఎందుకంటే డ్రైవర్‌కి ఇప్పుడు లైసెన్స్ ఇచ్చింది దేనికి? 4 వైపులా చూసుకొని చాలా చక్కగా డ్రైవింగ్ చేయమని చెప్పేసి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారన్నమాట. అలా కాకుండా అసలు నేను ఎవరిని చూడను. ఒక డిప్యూటీ సీఎం కారు ఇది అని చెప్పేసి ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళిపోతే గనక ఇప్పుడు ఏదైతే సంఘటన ఉందో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎంత డిప్యూటీ సీఎం అయినా గానీ, లేకపోతే సీఎం అయినా గానీ ఏదైనా వెహికల్ నడిపినప్పుడు 100% ఎనక ముందు అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఓవర్ స్పీడ్‌గా ఎళ్ళిపోవడం, చాలా తొందరగా అక్కడ మీటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా! అని లేకపోతే మీటింగ్ ఉంది కదా! అని టైం అయిపోయింది చాలా తొందరగా రీచ్ అవ్వాలి కదా! అని చెప్పి చాలా ఫాస్ట్‌లో వెళ్తా ఉంటారన్నమాట. ఇటువంటి సమయాన్ని ఇటువంటి సిట్యుయేషన్‌లు జరుగుతా ఉంటాయి. సో, ఎందుకంటే పోలీసులు మొత్తం ఆ కారుని చుట్టుముడుతూ ఉంటూ పక్కనంతా ఉండరు కదా! పోలీసులు ముందెళ్తారో లేదో ఎనకాల వస్తా ఉంటారు. ఒక బండి ముందుంటది. ఇంకో బండి ఎనకాల ఉంటది. ఈ విధంగా అయితే వాళ్ళు ఈ పైలట్ కింద ఉండి తీసుకెళ్తా ఉంటారు. అంతేగాని వాళ్ళ పక్కన ఉండరు కదా! ఈ మెయిన్‌గా ఉన్న ఏదైతే డ్రైవర్స్ ఉన్నారో, ఈ డ్రైవర్స్ అందరూ కూడాను దాని మీద అవగాహన చేసుకొని, ఎవరైనా రోడ్డు గడ దాటుతున్నప్పుడు గాని ఇయన్నీ చూసుకొని ఎళ్ళాలమాట. అలా కాకుండా ఇష్టానుసారంగా ఎళ్ళిపోతే ఇటువంటి సంఘటనలు జరుగుతాయన్నమాట. చూడండి వాళ్ళ కుటుంబం అంతా కూడా రోడ్డు పడిపోయినట్టే కదా! అతను బీహార్‌లోని తన కుటుంబాన్ని వదిలి పాపం కూలి పనులు చేసుకోవడానికే జమ్మూ కాశ్మీర్ వెళ్ళాడు. ఒక షాప్‌లో పాపం పని చేసుకొని తన కూలి నెల ఏదైతే ఉందో ఆ కూలి నెలని తీసుకెళ్ళి తన ఫ్యామిలీకి పంపించుకుంటా ఉన్నాడంట ఆ వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని ఈరోజు డిప్యూటీ సీఎం చంపేసాడు. జమ్మూ కాశ్మీర్ యొక్క డిప్యూటీ సీఎం చంపేసాడు మరి. మరి ఆళ్ళు ఫ్యామిలీ అంతా కూడా రోడ్డు మీద పడిపోయినట్టే కదా! దీని మీద ఆ డిప్యూటీ సీఎం 100% స్పందించి ఆ వ్యక్తి యొక్క ఫ్యామిలీకి అండగా ఉంటారని ఎంతో కొంత ఎక్స్‌గ్రేషియా అయితే ప్రకటించాలి. 100% ప్రకటించాలి. ఎంతో కొంత కాదు. చాలా ఎక్కువ మొత్తంలో అయితే ఎక్స్‌గ్రేషియా అంతా కూడా ప్రకటించి, ఆ వ్యక్తిని ఆదుకుంటే చాలా మంచిదని నేను చెబుతాననమాట. సో, ఏంటంటే ఇప్పుడు నేను తీసుకొచ్చి మీకు చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే,
రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏ వెహికల్ అనేది కాదు. అందుకని రోడ్డు మీదకెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ ఎందుకంటే కాన్వాయ్ ఎళ్తుంది కదా! చాలా సేఫ్టీగా ఎళ్తారు కదా వాళ్ళు. డ్రైవర్స్ అంతా కూడా వాళ్ళు చాలా తెలివైన వ్యక్తులని చెప్పేసి మీరు అనుకోవద్దు. కాన్వాయ్ అయినా గాని, ఏదైనా గాని రోడ్డు మీద వెహికల్స్ ఎళ్తున్నప్పుడు మీరు 100% అలర్ట్‌గా ఉండండి. లేని పక్షంలో ఈ విధంగానే గుద్దుకుపోతారన్నమాట. ఆ తర్వాత చేసేదేముంది? చెప్పండి ఒకసారి. ప్రాణం పోయిన తర్వాత ఎవరు కూడా ప్రాణం తీసుకొచ్చే అవకాశం ఉండదు కదా! అందుకనే రోడ్డు ప్రమాదాల మీద 100% ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకోవాలని చెప్పేసే ఏదైతే ఈ జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన సిట్యుయేషన్ ఉందో, ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చి మీకు చెప్పానమాట. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్‌లో ఉంటారని బయటికెళ్ళినప్పుడు. సో, చూసారు కదా! దీని మీద మీకేమనిపిస్తుందో అదే కామెంట్ చేయండి. అసలు ఒక ప్రజానాయకుడు యొక్క కాన్వాయ్ ఎళ్ళినప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక ప్రజానాయకుడు కూడా ఉంటదన్నమాట. ఈ కాన్వాయ్ డ్రైవర్స్ గట్టా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ బ్రీఫ్ చేయాలన్నమాట. వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ఒక పొలిటికల్ ఇష్యూ వస్తే గనక దాని తర్వాత మనం దాన్ని ఫేస్ చేయలేం. చాలా పెద్ద విషయం అవుతదని చెప్పేసి వాళ్ళు కూడా బ్రీఫ్ చేయాలి. బ్రీఫ్ చేస్తారు కూడా నాకు తెలిసిన మట్టుకైతే. సో, మరి చేసారో తెలీదు గానీ ఒక వ్యక్తి అయితే ప్రాణం పోయింది. దీనివల్ల అయితే ఒక ఫ్యామిలీ అంతా కూడా రోడ్డున పడింది. సో, దాని మీద మీకు ఏమనిపిస్తుందో అదే మీరు కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.